అందరికి జై శ్రీ గణేష. సో ఇప్పుడైతే మనం దూల్పేట్ జై సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. మీకు తెలిసిందే కదా, ఫేమస్ గణేశుడు బడంగ్పేట్ గణేశుడు అయితే మన వెనకాల నిలబడి అయితే రెడీ అవుతున్నాడు అనమాట. సో ఈ గణేశుడు ఎట్లెట్లా ఉన్నాడు, ఎన్ని ఫీట్లు ఉన్నాడు, ప్రతి ఒక్కడైతే డీటెయిల్ టు డీటెయిల్ తెలుసుకుందాం. సో మన బ్రదర్ చూస్తుంటారు, తెలిసిందే, నాకన్నా ముందు వీడియోలు తీస్తుంటాడు. సో చాలా ఫాస్ట్గా ఉంటాడు. సో వచ్చేసండి, చూస్తున్నారు కదా, దాదాపు అయితే 27 ఫీట్లు వస్తుందంట. సో మొన్న నేను తీసిన వీడియో, అందులో కొంచెం ఈ షెడ్ అన్న రాలేడు ఇంకా ఆయన. సో కళాకారుడు రాకముందే నేను వీడియో తీసిన, అందులో కరెక్ట్ ఫీట్స్ అయితే చెప్పలేను. ఇప్పుడు అయితే ఫీట్స్ చెప్తున్నాను, దాదాపు 25 నుంచి 26 ఫీట్ల వరకు అయితే వస్తాడంట గణేశుడు. సో మొన్న అన్న చెప్పడం అయితే జరిగింది. ఇంకా తొండం అయితే రెడీ కాలేదు. సో చూస్తున్నారు ఎంత భారీ అయితే కనిపిస్తుందో, మొత్తం కళ్ళు అయితే చెదిరిపోతున్నాయి. సో చూడండి, సో అన్న వచ్చిన తర్వాత కూడా మొత్తం డీటెయిల్ టు డీటెయిల్ మాట్లాడి సపరేట్గా అయితే లాగ్ పెట్టడానికి అయితే ట్రై చేద్దాం. సో చాలా మంది అడుగుతున్నారు బడంగ్పేట్ గణేశుడు అని. సో ఫైనల్ అయితే గణేశుడు ఇదే రూపంలో అయితే రాబోతున్నారు. ఇంకా లాస్ట్ టైం అయితే బెంగళూరు నుంచి బుక్ చేసుకున్నారు, సో బయట నుంచి కర్ణాటక నుంచి బుక్ చేసుకున్నారు. అసలు గణేష్లు లాస్ట్ వరకు అసలు వెయిట్ చేసిరు అనుకోండి, జైసింగ్ కళాకార్ షెడ్లు అయితే అసలు గణేష్లే ఉండవన్నమాట, మొత్తం కల్లాస్ అయిపోతాయి. సో ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంతవరకే ఉంటాయి గణేష్లు. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట. ఇంకోటి ఫేస్ అనేది ఉంది కదా, అక్కడ కనిపిస్తున్న ఫేస్ ఖైరతాబాద్ గణేశుడిని రూపం ఏదైతే ఉంటుందో ఆ ఫేస్ అనేది రాబోతుందంట. అంటే ఆ ఫేస్ ఉన్న కళ ఉంటది కదా, అట్రాక్షన్ అనేది ఈ గణేష్ లో, అంటే బడంగ్పేట్ గణేశుడు ఫేస్ ఉంటది కదా, ఆ ఫేస్ కళ అనేది అట్రాక్షన్ అనేది రాబోతుందంట ఈ గణేశుడిలో. సో మనం చెప్పిందన్న మాట్లాడిపిస్తామంటే మన లాగ్ కంప్లీట్ అయిపోయింది, అప్పటికి వెళ్ళిపోతున్నాం అనమాట. వెనకలో కూడా ప్రతిసారి 4-5 మోడల్స్ చేస్తారు. సో వెనకలో కూడా కొన్ని స్పెషల్ గణేశుని చేస్తారు, ఆ గణేశుని చూసేద్దాం. వెనకలు వచ్చేసాం. ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు, సేమ్ మన బడంగ్పేట్ ఈశ్వరి హైట్ ఎంత ఉందో ఇదే అంతే హైట్ ఉంటుంది అనమాట. కాకపోతే ఇది లాస్ట్ ఇయర్ డిజైన్ బడంగ్పేట్ గణేష్ అనమాట, అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు, దీనికి ఇంకా టచ్ అప్స్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఈ సైడ్కి వచ్చేస్తే మనకి ఇంకో గణేష్ తయారవుతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇంకా ఇది ఫినిషింగ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ కళాకారులు వర్క్ చేసుకునే విధంగా అయితే కట్టెలతో పెట్టారనమాట. బ్యాక్ సైడ్ వర్క్ జరుగుతుంది. ప్రస్తుతం అయితే కొంచెం బ్రేక్ తీసుకున్నారు, బ్రేక్ తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. మనం బ్రేక్ టైంలో వచ్చాం కాబట్టి మనం వీడియో తీసుకునే ఆప్షన్ అయితే దొరుకుతుంది కాబట్టి తీసుకుంటున్నాము. అండ్ చూడొచ్చు, ఇక్కడ వైట్ కోటింగ్ అయితే వేసారనమాట. ఇంకొన్ని రోజులు అయితే ఇంకా దీనికి పెయింటింగ్ కూడా వేసే అవకాశం ఉంటుంది. పెయింటింగ్ వేసిన తర్వాత విగ్రహం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు అందిస్తూ ఉంటాము, చూస్తూనే ఉండండి. అండ్ బ్యాక్ టు సిద్ధి గణేష్ ఉన్నారు.